అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గుంటూరులోని అమరావతి రోడ్డులోని చిల్లీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబును హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. దాంతో అంబటి రాంబాబు వర్సెస్ హిందూ సంఘాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని వైసీపీ నేతలు తొలగించే ప్రయత్నం చేయడంతో హిందూ సంఘాలు రంగంలోకి దిగి వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు అంబటి వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు సహనం కోల్పోయారు. దుర్భాషలాడుతూ సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. బూతులతో రెచ్చిపోయారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ప్రాంతమైన గుంటూరు నగర శివార్లో జరిగిన ఈ రోజు ఒక సంఘటన ఒక సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా ఉందో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడులోని పలు నియోజకవర్గాల్లో కూడా కల్తీ నెయ్యి వ్యవహారం అంటూ హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రతి నియోజకవర్గంలో. అయితే ఆ తెల్లవారుజామున మళ్ళీ వైసీపీ నాయకులు రావటం, ఆ ఫ్లెక్సీలు చేయటం, అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ గొడవ జరగటం గత 2-3 రోజులుగా కూడా పల్నాడు వ్యాప్తంగా ఇది పరిపాటిగా జరుగుతున్న నేపథ్యంలో నిన్న గుంటూరు నగర శివార్లలో జగన్మోహన్ రెడ్డి మీద కల్తీ నెయ్యి అంటూ కూడా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, కోట్ల రూపాయలు స్కామ్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఫ్లెక్సీలు వేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి నేతలు అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు, ఫ్లెక్సీలు తీసేయాలని. అంబటి రాంబాబు తమ యొక్క మనోభావాలు దెబ్బతింటాయని పార్టీకి వ్యతిరేకంగా పార్టీల మీద కక్ష కడుతూ ఇలాంటి వ్యవహారాలు చేస్తే తాము ఊరుకోము, సహించబోము, ఆ ఫ్లెక్సీలు తీయాల్సిందేనంటూ కూడా ఒక స్వీట్ వార్నింగ్, స్మార్ట్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఫ్లెక్సీలు ఎవరు తీయకపోవడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ఒక్కసారిగా అడ్డుగా వెళ్లి అక్కడ ఉన్న ఫ్లెక్సీలు తీసే ఆ వ్యవహారం ఒకసారిగా గుంటూరు మొత్తాన్ని కూడా అడ్డుడికేటట్టు చేసిందని చెప్పుకోవచ్చు. అంబటి రాంబాబు చేసిన ఆ పనులు గాని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు గాని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు చేసిన వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు వర్సెస్ టీడీపీ శ్రేణులు అక్కడ కొంతమేరకు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇరువురిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు ఏదైతే ఫ్లెక్సీలు చించివేయటం అనేది కొంతమేరకు ఆ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవటమే అవుతుందంటూ కూడా టీడీపీ శ్రేణులు కొంతమేరకు అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఆ మొత్తంగా చూసుకుంటే వ్యవహారం మొత్తం కూడా పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కూడా కదిలిచ్చింది. జిల్లా ఎస్పీకి కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశాడు. పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేసిన అనంతరం ఆ పోలీసులు దీనిపై కూడా కొంతమేరకు యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా హిందూ మనోభావాలు దెబ్బతినేలాగా చేశారని, వైసీపీ ప్రభుత్వంలో ఒక పాలు లేకుండా నెయ్యిని తయారు చేసిన ఘనత వైసీపీ వాళ్ళదేనంటూ కూడా టీడీపీ నాయకులు కొంతమేరకు మీడియా సమావేశం పెట్టి అంబటి రాంబాబు మీద విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ కూడా ఆ టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో టీడీపీ నాయకులు, టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఈ అంశానికి సంబంధించి కొంతమేరకు పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆ అంబటి రాంబాబు మీద కొంతమేరకు కేసు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. స్పందన అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.